అంకుల్ మీ స్కూల్లో మీకు బాగా గుర్తున్న మెమరీ ఒకటి? మా హెడ్ మాస్టర్ శాస్త్రి గారు ఉండేవాళ్ళు. ఆ రోజు ఒక పెద్ద సైకిల్ మీద ఆయన ఈవెన్ చెప్పులు కూడా వేసుకోకుండా వస్తూ ఉండేవాళ్ళు. ఆయన చెప్పిన మెమరీ అంటే పిల్లలు బాగా తిడతా ఉండేవాళ్ళు. అది కూడా ఇంగ్లీషు ప్లస్ తెలుగు కలిపి తిడతా ఉండేవాళ్ళు. అందులో నాకు బాగా గుర్తుంది ఏంటంటే కమ్ బోర్డ్ అనేవాళ్ళు, తర్వాత రారా పక్షి అనేవాళ్ళు, అంటే గోకం బోర్డ్ అంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి చిన్న చిన్న ఆయన ఉపయోగించేవాడు. అవి అలా మెమొరీలో ఉండిపోయేది. ఇది అంకుల్ మీకు గుర్తున్న ఫేవరెట్ మెమరీ? ఓకే, మాకు భగవాన్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు, డ్రాయింగ్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళు హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. హోంవర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళకి బజ్జీలు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మమ్మల్ని మర్చిపోయేవాళ్ళు అనమాట. వాళ్ళు మమ్మల్ని కొట్టకుండా ఉండేవాళ్ళు అనమాట. అది నాకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ అమ్మా. నా దరిద్రానికి నేను సిపిఎల్ను. అయితే మా సెక్షన్లోనే వాడు శ్రీనివాసరావు అని చెప్పి ఉండేవాడు, ఆరాధ్యుల శ్రీనివాసరావు. ఆ యదవ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అని చెప్పేసి, మా స్కూల్ పేరు యాదవ హై స్కూల్ అయితే యదవ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అని చెప్పేసి లెటర్ రాశాడు వాడు, స్కూల్కు రాకుండా. అంటే ఆ రోజు ఆబ్సెంట్ రాసిస్తే నేను అది చూడకుండా శాస్త్రి గారికి ఇచ్చా. మాకు క్లాస్ టీచర్ ఆయన. వాడిని వదిలిపెట్టి నన్ను కొట్టాడు. నువ్వు సిపిఎల్ చూసుకోవారా అని. నాకు బాగా మెమరబుల్ ఇన్సిడెంట్ ఇది. పెట్రిక్ మాస్టర్ వెళ్ళావా? ఏదో నాకు బాగా గుర్తు చెబుతా. ఆయన చలపతిరావు గారు స్టార్ట్ చేసి ఆఖరి వాక్యం చెబితే వెళ్ళరా అనేవాడు. ఇక మధ్యలో అయినా ఉండదు అంటే మా క్లాస్ లో సైన్స్ చెప్పడానికి ఎన్ఎస్ మాస్టర్ గారు, పెట్రిక్ మాస్టర్ గారు వచ్చేవాళ్ళు. బాగా మాకు అర్థమయ్యేటట్టు లెసన్ చెప్పేవాళ్ళు. కాకపోతే మాతో పాటు ఫుట్బాల్, వాలీబాల్ ఆడేవాళ్ళు. మమ్మల్ని ఆడిపించుకునేవాళ్ళు వెంట. అది మటుకు చాలా నచ్చింది. మాస్టర్ గారు ఫ్రెండ్గా ఉండేవాళ్ళు. మాకు చాలా హ్యాపీగా ఉండేది. మాస్టర్ గారు ఉండేవాళ్ళు. హిందీ వచ్చేది కాదు నాకు అప్పుడు, కానీ ఇప్పుడైతే పాటలు పాడగలను, బాగా చదవడం మాట్లాడడం అన్నీ వచ్చు. ఆయన ఇప్పుడు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మ్యాథ్స్ మాస్టర్ ఆయన, మ్యాథ్స్ లో వీక్. ఆయన వస్తున్నారంటే భయం వేస్తూ ఉండేది. భగవాన్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు. చాలా చక్కగా మాకు లెసన్స్ చెప్పేవాళ్ళు, చాలా మోటివేట్ చేసేవాళ్ళు మమ్మల్ని. ఆ మాస్టర్ గారి వల్లే మేము ఈ రోజున ఈ స్టేజ్లో మేము సిన్సియర్గా వర్క్ చేయటం కానీ ఏదైనా కానీ ఆయన నుంచి మేము నేర్చుకున్నాం. గుడ్ మార్నింగ్ టు ఆల్. నాకు అప్పుడు మెమరీగా ఉందంటే నాకు ఒక ఫ్రెండ్ సుధాకర్ రెడ్డి, మిగతా వాళ్ళు సోమశేఖర్, పుల్లారావు, యాసిన్ ఖాన్, పాదసారథి వీళ్ళందరూ నాకు మామూలుగా పరిచయము. లేడీస్ అయితే నాకు అసలు ఎవరు పరిచయం లేదు. ఒక రమాదేవి కాబట్టి మా కజిన్ సిస్టర్ కాబట్టి ఆమె ఒక్కటే పరిచయము. తర్వాత మీ మదర్ షకీలా, మీ మామయ్య, మీ పిన్ని, వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చేవాళ్ళు కాబట్టి అది ఒక్కటి మెమరబుల్గా బాగా గుర్తుండేది. అప్పుడు లేడీస్ ఎవరితో నేను మాట్లాడేవాళ్ళు కాదు, నేను ఎవరికి పరిచయం కాదు. ఇప్పుడు అందరు పరిచయం, అందరు ఫ్రీగా మాట్లాడేస్తున్నారు. ఓకే, చాలా ఆనందంగా ఉంది. దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్ అన్ని పండుగలు ఒకసారి వచ్చినట్టుండే. ఫుల్ హ్యాపీ. మార్నింగ్ చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం మీట్ అయిన తర్వాత ఇది సెకండ్ టైం నేను మీట్ అవ్వడం మీతోటి. మీరు చాలా మంది మీట్ అవుతా ఉన్నారు మధ్యలో, నేను సెకండ్ టైము. స్కూల్ డేస్లో సత్యనారాయణ మాస్టర్ ఉండేవాళ్ళు. సత్యనారాయణ మాస్టర్ చాలా షార్ట్ ఉండేవాళ్ళు. ఆయన అందుకని చెప్పేసి సీఎం అని చెప్పేసి అని చెప్పి పిలిచేవాడు. అంత క్లోజ్గా నేను చాలా ఇంతగా మాట్లాడేదాన్ని కాదు అప్పుడు. కాకపోతే ఫ్రెండ్స్ మాత్రం మా గిరి, పద్మ వీళ్ళు చాలా క్లోజ్ ఉంటారు. షకీలా వాడింటికి వెళ్తుండేవాళ్ళు. ఈరోజు మనందరూ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. స్కూల్లో అయితే అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బసైతో అయితే బాగా కొట్టేదాన్ని బసైని అన్నీ చెప్పి. మాస్టర్ రామన్ రావు మాస్టర్ గారు అంటే బాగా భయం. ఆ సీఎం మాస్టర్ ఏమో సత్యనారాయణ మాస్టర్ దగ్గర ట్యూషన్ చదివేదాన్ని నేను. అప్పుడు ఆ మాస్టర్ గారితో బాగా అంటే